హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు నీరజ్ ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి ఆలూ రెసిపీ చేస్తున్నాను. అంటే ఆలూ నగ్గట్స్ అనమాట విత్ బ్రెడ్ తోటి. ఇప్పుడు దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏందో చూసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఆలూ, నెక్స్ట్ వచ్చేసి బ్రెడ్ ఒక 3 పీసెస్ దాకా తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ధనియా పౌడర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఉప్పు, చాట్ మసాలా, నెక్స్ట్ మైదా పిండి, కార్న్ ఫ్లోర్, ఇంకా కట్ చేసుకున్న 1 పీస్ చిల్లీ, ఇంకా 1 ఆనియన్, నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి పొడి, కారం. దీని ప్రాసెస్ ఏందో ఇప్పుడు నేను చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి ఆలూని బాయిల్ చేసుకోవాలి కాబట్టి ఒక చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే తొందరగా బాయిల్ అవుతుంది. ఇట్లా ఎన్ని షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు, ఏం కాదు. తొందరగా బాయిల్ అయితే చాలు అన్నమాట. ఆలూ రెసిపీ కదా, ఆలూ అంటే చాలామంది పిల్లలు చాలా ఇష్టంగా తినే స్నాక్ అన్నమాట ఇది. ఇలా ఆలు మొత్తం కట్ చేసుకున్నాక ఈ బ్రెడ్ పీసెస్ ఉంటుంది కదా, దీన్ని అయితే పౌడర్ చేసుకుంటున్నాను నేను. ఒక గిన్నె పెట్టేసుకొని ఇలా వాటర్ అయితే తీసుకున్నాను. ఈ వాటర్లో ఈ పొటాటోస్ అనేది ఇందులో వేసుకుంటున్నాను మొత్తము. ఇది బాయిల్ అవ్వాలి కదా, దాదాపు ఒక 15 మినిట్స్ వరకు తొందరనే బాయిల్ అయిపోతుంది. దీంట్లో వచ్చేసి కొంచెం వేసుకున్న తర్వాత ఉప్పు అయితే వేసుకుంటున్నాను. 1/2 స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి అయితే తీసుకుంటున్నాను. ఈ బ్రెడ్ని పౌడర్ చేయాలి కాబట్టి దీన్ని ఇలా 2 పీసెస్ 1/2 పీసెస్గా చేసుకొని ఇందులో వేసుకుంటున్నాను. పౌడర్ అయితే అవ్వాలి కదా, ఇలా వేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాను. మూత ఇచ్చేసే దీపు. ఇలా ఈ విధంగా అయితే బ్రెడ్ని పౌడర్ లాగా చేసుకున్న నెక్స్ట్ ఒక ప్లేట్లో అయితే వేసుకుంటున్నాను అనమాట. వచ్చేసి ఆలూని ఇలా స్మాష్ చేసుకున్నాను కాబట్టి ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి తగినంత ఉప్పు, సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. ఒక 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి చాట్ మసాలా వేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ధనియా పౌడర్ 1/2 టీ స్పూన్ అనమాట రెండింటికి. నెక్స్ట్ వచ్చేసి కారం పొడి 1.5 స్పూన్ అయితే వేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి కార్న్ ఫ్లోర్ అనమాట. కార్న్ ఫ్లోర్ వచ్చేసి 2 స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను. దీంతో 2 స్పూన్స్. నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి పొడి అయితే తీసుకున్నాను అనమాట. ఒక 1.5 స్పూన్ అయితే వేసుకుంటున్నాను కొబ్బరి పొడి. నెక్స్ట్ వచ్చేసి బ్రెడ్ పౌడర్ చేసుకున్నాను కాబట్టి బ్రెడ్ పౌడర్ వచ్చేసి ఒక 2 స్పూన్స్ అయితే తీసుకుంటున్నాను. 2.5 స్పూన్స్ తీసుకొని నెక్స్ట్ వచ్చేసి ఆనియన్, పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను అనమాట. ఒక 3 స్పూన్స్ కార్న్ ఫ్లోర్. నెక్స్ట్ వచ్చేసి మైదా పిండి ఒక 2.5 స్పూన్స్ వేసుకొని నెక్స్ట్ వచ్చేసి వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇలా అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. మరీ పలుచగా అయిపోయింది కాబట్టి కొంచెం పిండి వేసుకొని ఇలా ఈ విధంగా
మరీ పలచ కాకుండా మరీ చిక్క కాకుండా మీడియంగా అయితే రావాలి. మనం రోల్ని ప్రిపేర్ చేసుకుందాము. ఈవినింగ్ స్నాక్స్కి పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈ విధంగా చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. దీన్ని సరిగ్గా తినదు. ఆలు నగ్గట్స్ కాబట్టి ఇలా ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఈ విధంగా అయితే నేను చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇందులో వచ్చేసి డ్రాప్ చేసుకుంటున్నాను. ఇందులో ఈ పిండి కంటెంట్స్ ఇలా వేసుకొని ఇలా బ్రెడ్ రోల్ చేసుకుంటున్నాను. ఇలా ఈ విధంగా ఆలుతోటి ఏ స్నాక్ అయినా చేసుకోవచ్చు, మన చేసే దాన్ని బట్టి ఉంటుంది. ఇలా పిండితో మొత్తం తడుపుకొని ఈ బ్రెడ్ పౌడర్లు అనేది ఇలా మొత్తం కలిసిపోవాలన్నమాట. ఇలా ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఆయిల్ ఒక బాండీలో పెట్టేసుకున్నాను అనమాట. కొంచెం ప్రీ హీట్ కూడా అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి దీంట్లో మెల్లగా ఆయిల్లో డిప్ చేస్తున్నాను. స్లోగా డిప్ చేసుకోవాలి. మీకు చాయిస్ అని పెట్టండి, కానీ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. దాన్ని మరీ విపరీతంగా ఇలా గంటతో కలుస్తలేదు, ఎందుకు ఇంకా అవుతలేదని ఇలా స్మాష్ చేయకూడదు. టైం పడుతుంది, మరీ అంత టైం పట్టదు. ఒక 2-3 మినిట్స్లో అయిపోతుంది అన్నమాట. ఇలా ఈ విధంగా డీప్ ఫ్రై వేసుకున్నాక కింద టిష్యూ పేపర్ ఉంటే టిష్యూ పేపర్, న్యూస్ పేపర్ అయితే న్యూస్ పేపర్, ఆయిల్ మొత్తం పీల్చుకోనికి. చూసారు కదా, ఇదే ప్రాసెస్గా నేను కంటిన్యూ అయితే చేశాను. చూడండి ఈ విధంగా అయితే వచ్చింది. దీనికి వచ్చేసి మనం టమాటో కెచప్ అనేది వేసుకున్నాము. దీన్ని డిప్ చేసుకొని ఎలా ఉందో టేస్ట్ చూసారు కదా, ఈ విధంగా ఇదే ప్రాసెస్ తోటి కంటిన్యూ చేయండి. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ సీయింగ్ ఆల్ ఆఫ్ యూ.